హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈరోజు సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది తెలంగాణలో చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎంతో క్రిస్పీగా టేస్టీగా 2 రోజులు నిల్వ ఉంటుంది. మనం జర్నీలో తీసుకెళ్ళినా చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. 1 కప్పు బియ్యం పిండి తీసుకొని అందులో 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 2 స్పూన్ల నువ్వులు, కాస్త ఓమ, కాస్త జీలకర్రను వేసి వీటన్నింటినీ కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ పోసి ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతుండగా మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని పోసి ఉడికించుకోవాలి. 1 పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. 1 బౌల్లో మనం ఉడికించుకున్న పిండిని ఇలా చల్లారబెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని, నానబెట్టుకున్న పెసరపప్పుని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ పేస్టుని వేసి మనం కట్ చేసుకున్న కరివేపాకుని, కొత్తిమీరని వేసి వీటన్నింటినీ కలిపి ముద్దలుగా తయారు చేసుకోవాలి. 1 మందంగా ఉన్న కడాయి తీసుకొని మధ్యలో ఆయిల్ రాసుకొని ఇలా ఒక్కొక్క ముద్దని తీసుకొని మధ్యలో పెట్టి ఒత్తుకోవాలి. కొంతమంది పల్చగా ఒత్తుకుంటారు, కొంతమంది మందంగా ఒత్తుకుంటారు. మనకు ఎలా నచ్చితే అలా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్యలో పెట్టి ఇలా సమంగా ఒత్తుకోవాలి. మధ్యలో హోల్స్ చేస్తూ ఆ హోల్స్లలో కొద్దిగా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. దీనిపైన మూత పెట్టి మీడియం సెగపై కాల్చుకుంటే చాలా చక్కగా కాలుతుంది. చూడండి, ఇలా పెట్టి కాల్చుకోవాలి. ఎర్రగా కాలితేనే ఇది టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా కాలిపోయిందో. చాలా టేస్టీగా, చూస్తేనే తినాలనిపించేలా ఉంది కదా. దీన్ని వెన్నతో కానీ పెరుగుతో కానీ ఎలా తిన్నా చాలా బాగుంటుంది. ఇలా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వంటతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.